మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికల నిర్ణయం ఫలించేనా? విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న విజయంపై కార్నీ ధీమాగా ఉన్నారా? జస్టిన్ ట్రూడో తప్పుకున్నాక లిబరల్ పార్టీకి ప్రజాదరణ పెరిగిందా? పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? రాజకీయ నిపుణులు ఏం చెబుతున్నారు? బర్నింగ్ టాపిక్లో డీటెయిల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కెనడా పార్లమెంట్లోని 338 స్థానాలకు ఏప్రిల్ 28న ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని కార్నీ కెనడా రాజధాని ఒట్టావా నుంచి బరిలో నిలిచారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై మార్చి 4 నుంచి అమెరికా 25% సుంకాలు వసూలు చేస్తోంది. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దులోనే కట్టడి చేయడంలో విఫలమైతే కెనడా యుఎస్లో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ ఆదేశాన్ని హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆ దేశంలో జరగనున్న ఎన్నికలు కీలకంగా మారాయి. జస్టిన్ ట్రూడో నుంచి మార్క్ కార్నీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లిబరల్ పార్టీకి క్రమంగా ప్రజాబలం పెరుగుతున్నట్లు పలు పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. దశాబ్ద కాలం పాటు కెనడాకు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడోకి సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని పదవితో పాటు పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. ట్రూడో స్థానంలో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ నియమితులయ్యారు. అయితే ట్రూడో నిష్క్రమణ తర్వాత లిబరల్ పార్టీ తిరిగి పుంజుకున్నట్లు పలు ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో మార్క్ కార్నీ తనదైన మార్కును చూపిస్తున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రూడో నుంచి మార్క్ కార్నీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీకి ప్రజాబలం క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కంటే చాలా వెనుకబడిపోయిన లిబరల్స్ ఎన్నికలకు ముందు తిరిగి పుంజుకోవడంతో ఆ పార్టీ మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ సర్వే పోల్స్ వెల్లడిస్తున్నాయి. తాజాగా విడుదలైన నానోస్ పోల్స్ లిబరల్స్ కి 43.7% ప్రజా మద్దతు లభించగా కన్జర్వేటివ్స్ కి 36.3% మద్దతు ఉంది. ఓటింగ్ రోజు వరకు ఈ మద్దతు ఇలాగే ఉంటే 343 మంది సభ్యులున్న కెనడియన్ పార్లమెంట్లో లిబరల్ పార్టీ అధిక మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి. కార్నీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెనడా అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ దేశంపై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్లను ధీటుగా ఎదుర్కోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కెనడా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని తన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం గురించి ప్రజలకు పిలుపునిచ్చారు. కెనడాను తమలో కలుపుకుంటామని అగ్రరాజ్యం చేస్తున్న బెదిరింపుల్ని ఎదుర్కోవాలంటే దేశంలో బలమైన పార్టీ అధికారంలో ఉండాలి అన్నది మార్క్ కార్నీ వాదన. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం తమ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని కార్నీ భావిస్తున్నారు. ఇందుకు గట్టి కారణాలు లేకపోలేదు. నిజానికి జస్టిన్ ట్రూడో 10 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థికంగానే కాక అన్ని విధాలా దేశాన్ని ఆయన తిరోగమన బాట పట్టించారని వారంతా ఆగ్రహించారు. దాంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కన్జర్వేటివ్ పార్టీ విజయం నల్లేరుపై నడికేనని అంతా భావించారు. కానీ 3 నెలలుగా పరిస్థితిలో బాగా మార్పొచ్చింది. ట్రూడోను ప్రధాని పదవి నుంచి తప్పించడంతో లిబరల్ పార్టీపై ప్రజల ఆగ్రహావేశాలు చల్లారినట్టు కనిపిస్తోంది. దానికి తోడు కెనడాను అడుగడుగునా అవమానిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరే ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిపోయింది. తమ సమస్యల పరిష్కారం కంటే ట్రంప్కు గుణపాఠం చెప్పడమే ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అమెరికా అధ్యక్షుడితో ఢీ అంటే ఢీ అంటున్న కార్నీ తీరు వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు కార్నీ ప్రధాన ప్రత్యర్థి అయిన కన్జర్వేటివ్ నేత పోలియోవ్రాకు ట్రంప్ సమర్థకునిగా పేరుండటం ఆ పార్టీకి అనుకూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా 4సారి తమ గెలుపు లాంఛనమేనని లిబరల్ పార్టీ అంచనా వేసుకుంటోంది. కెనడాలో గత 10 ఏళ్లలో జస్టిన్ ట్రూడో లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. 60 ఏళ్ల కార్నీ వృత్తిరీత్యా బ్యాంకర్. బ్యాంక్ ఆఫ్ కెనడాతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి కూడా చీఫ్గా పనిచేసిన ఘనత కార్నీది. అయితే రాజకీయాలకు మాత్రం ఆయన పూర్తిగా కొత్త. కనీసం పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన చరిత్ర కూడా లేకున్నా కొద్ది రోజుల క్రితమే అనూహ్యంగా ఏకంగా ప్రధాని అయిపోయారు. అలా ప్రధాని హోదాలో ఎన్నికల అరంగేట్రం చేస్తున్న నేతగా అరుదైన రికార్డు నెలకొల్పారు. ట్రూడో గద్దె దిగాక లిబరల్ పార్టీ సారథ్య ఎన్నికల్లో ఏకంగా 85% మంది కార్నీకే ఓటు వేయటం విశేషం. ఉత్తర కెనడా నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే. ఈ కొద్ది రోజుల్లోనే వరుస నిర్ణయాలతో కార్నీ మంచి దూకుడు కనబరిచారు. ట్రంప్పై ఆయన కఠిన వైఖరి ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకుంటామన్న ట్రంప్ ప్రకటనను కార్నీ తూర్పారబట్టారు. కెనడా సార్వభౌమత్వాన్ని గుర్తించినప్పుడే ఆయనతో ఎలాంటి చర్చలైనా జరుపుతామని ప్రకటించారు. 45 ఏళ్ల పోలియోవ్రా కన్జర్వేటివ్ పార్టీ సారథి. 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన యువ నేత. 25 ఏళ్ల వయసులోనే హౌస్ ఆఫ్ కామర్స్కి ఎన్నికయ్యారు. అప్పట్లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కునిగా నిలిచారు. ట్రూడో విధానాలకు తీవ్ర వ్యతిరేకి. దేశ సమస్యలన్నింటికీ అవే కారణమని నిత్యం విమర్శిస్తుంటారు. ధరల పెరుగుదల నుంచి హౌసింగ్ సంక్షోభం దాకా నానా ఇక్కట్లతో సతమతమవుతున్న కెనడా వాసులను తన దూకుడైన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ వచ్చారు.
ఏడాదిన్నర క్రితం దాకా అన్ని సర్వేల్లోనూ హాట్ ఫేవరెట్గా నిలిచారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పొలియవ్రా ప్రధాని కావడం లాంఛనమేనని అంతా భావించిన పరిస్థితి. కానీ కార్నీ రాకతో పరిస్థితులు మారిపోయాయి. దీనికి తోడు ట్రంప్ సమర్థకుడన్న పేరు కూడా పొలియవ్రాకు చేటు చేసేలా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. దాంతో ఆయన కూడా ట్రంప్పై విమర్శలకు దిగుతుండటమే కాక కెనడా ఫస్ట్ నినాదం ఎత్తుకున్నారు. భారత సంతతికి చెందిన 46 ఏళ్ల జగ్మిత్ వామపక్ష న్యూ డెమోక్రటిక్ పార్టీ సారథి. కెనడాలో ఓ ప్రధాన పార్టీకి సారథ్యం వహిస్తున్న తొలి మైనారిటీ నేతగా రికార్డులకెక్కారు. ఎన్డీపీ 2021 నుంచి ట్రూడో ప్రభుత్వానికి 3 ఏళ్ల మద్దతిచ్చి దాని మనుగడకు కీలకంగా నిలిచింది. 2024లో మద్దతు ఉపసంహరించుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీపీ పెద్ద ప్రభావం చూపబోదని సర్వేలు పేర్కొన్నాయి. దానికి 9% మంది ఓటర్లు మద్దతిస్తున్నట్లు తేల్చాయి. పార్టీకి అధికారిక గుర్తింపును నిలుపుకోవటమే ఎన్డీపీకి సవాల్గా మారొచ్చంటున్నారు. బ్లాక్ క్యూబెక్ నేషనలిస్ట్ పార్టీ నుంచి ఫ్రానోయిస్ బ్లాంచెట్ బరిలో ఉన్నారు. క్యూఎన్పీ పోటీ నుంచి ఫ్రెంచ్ ప్రాబల్య ప్రాంతాలకే పరిమితమైంది. జగ్మిత్ బ్లాంచెట్ పోటీ నామమాత్రమేనని భావిస్తున్నారు. మొత్తం మీద కార్నీ వైపే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్ని ఎన్నికల సర్వేల సారాంశం.